ఖమ్మం జిల్లా కల్లూరులో టీయూసీఐ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కాపాడాలని గ్రీవెన్స్లో తహసీల్దార్ పులి సాంబశివుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే విధంగా ప్రయత్నం చేస్తోందని, వాటిని అసెంబ్లీలో అమలు కాకుండా చూడాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలం కార్మికులు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని, వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు జీవో 282 రద్దు చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరికీ 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని, కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, సామాజిక భద్రత కల్పించాలని, ఇక ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 4 కోడ్లు అమలు జరిగితే కార్మికులకు ఉరి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కోశాధికారి శరత్, హమాలీ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పుల్లారావు, ఏరియా అధ్యక్షులు సత్యం పాల్గొన్నారు. సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోళ్లుగా విభజించేసి కార్మికులకి పొట్టగొట్టే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అలాగే ఈ 4 కోళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని గంటల్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి 12 గంటలకి పెంచాలని చెప్పేసి జీవో చేశాడు రేవంత్ రెడ్డి. అలాగే ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ 4 కోడ్లు అమలు కాకుండా తీర్మానం చేయాలని మా టీయూసీఐ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే కార్మికులకి ఉన్న చట్టాలు అమలు కావట్లేదు ఎక్కడా కూడా. మరి అరకొరగా ఉన్న చట్టాలు అమలు కాకుండా ఉన్న చట్టాలను కూడా కార్మిక వర్గానికి దూరం చేయడానికి, కార్మిక హక్కులు లేకుండా చేయడానికి, కార్మిక శ్రమను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 4 కోళ్లు అమలైతే కార్మికులు మెడకి ఉరితాడు బిగించినట్టు అవుతుంది. కాబట్టి ఈ 4 కోళ్లు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా, రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలా. ఈ 4 కోళ్లు వ్యతిరేకించుతూ తీర్మానం చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేవు. జర్నలిస్టులు చాలా శ్రమ చేసి అనేక గ్రామాలు అనేక పట్టణాల్లో తిరిగి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘం ఉంది. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళ హక్కులు కానీ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.